హలో గాయస్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు పూజ వ్లాగ్స్ బీజేఆర్. నేను మా అన్న మమ్మీ అయితే డాడీ స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే డాడీ వాళ్ళది రీయూనియన్ అనమాట. ఆఫ్టర్ 25 years 10th క్లాస్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళ స్కూల్లో జరుపుతున్నారు. చాలా స్పెషల్ డే మా డాడీకి అయితే. సో మేము కూడా వెళ్ళినాం అనమాట. అందరు ఫ్యామిలీస్ వచ్చారు. అలాగే నేను కూడా, నా హెల్త్ బాగాలేదు కాబట్టి నేను సింపుల్గా రెడీ అయిపోయినాను. అండ్ ఈ వీడియో మా డాడీకి మొత్తం డెలికేటెడ్ అనమాట, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా. సో మేము వెళ్ళేసరికి హారతి అయితే ఇస్తున్నారనమాట. మాకు కొంచెం లేట్ అయింది, బట్ డాడీ అయితే ఫాస్ట్గానే వెళ్ళిపోయిండు. ఆ రీజన్ కూడా నేను చెప్తాను, అండ్ ఎన్నో చెప్పాలి, మీతో షేర్ చేసుకుంటాను అనమాట. ఆఫ్టర్ దట్ అందరైతే గ్రూప్ పిక్స్ దిగిర్రు. బాయ్స్ సపరేట్, గర్ల్స్ సపరేట్, అండ్ బాయ్స్ గర్ల్స్ గ్రూప్ ఫోటో దిగిర్రు. ఎంత మంచిగా అనిపించిందో. మా డాడీకి చాలా స్పెషల్ డే. ఆఫ్టర్ దట్ ఫోటో సెషన్ అనమాట. మేము ఫుడ్ అయితే తిన్నాము. నేనైతే ఏం తినలేకపోయాను, ఎందుకంటే నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. ప్లెయిన్ రైస్, పప్పు తప్ప ఏం తినలేదు నేను. బట్ ఇట్స్ ఓకే, ఏం కాదు. అండ్ ఏమేమి ఉన్నాయో చూపెడేస్తానమాట. ఫస్ట్ టీచర్స్ తిన్నాక మా డాడీ వాళ్ళందరూ తిన్నారు. ఏమేమి ఫుడ్ పెట్టారో నేను చూపెడతాను. గడ్డ పెరుగు, రైతా, మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, బెండకాయ ఫ్రై, ప్లెయిన్ రైస్, వంకాయ మసాలా, పాలకూర పప్పు, ఇంకేదో సంథింగ్ తొక్కుండే, బగార్ రైస్, చపాతీ, పూరి, పోలలు, పన్నీర్, వైట్ రైస్, బగార్ రైస్, అండ్ ఐస్ క్రీమ్ అండ్ జామున్. ఇవి ఉండే. నేను ఐస్ క్రీమ్ జామున్ తిందామని వెళ్ళేటప్పుడు ప్లెయిన్ అయిపోయింది. సో అయినా సరే చూపెట్టాలి కదా. అన్న సర్వ్ చేసినాక నేను కూడా వెళ్ళి సర్వ్ చేసినాను. ఆఫ్టర్ సర్వింగ్ వెళ్ళి తిందామంటే ఐస్ క్రీమ్ అయిపోయింది. ఇట్స్ ఓకే, మనము హెల్త్ కూడా బాగాలేదు, ఇక తినొద్దని చెప్పేసి నేను నార్మల్గానే ఉన్నాను. అండ్ ఇది నా అవుట్ఫిట్. ఈరోజు డాడీ ఫంక్షన్కి అయితే వేసుకున్నా. సింపుల్గా వేసుకున్నాను, ఎందుకంటే నాకు అప్పటికే హెల్త్ బాగాలేదు. బట్ డాడీ స్పెషల్ డే ఎట్లా నేను వెళ్ళాలని చెప్పేసి వెళ్ళినాను. 26 October 2025 రోజు అయితే రీయూనియన్ ఉంది డాడీ వాళ్ళది, ఆదివారం రోజు. సో ఏమైందంటే లైక్ 2 months నుంచి ప్లానింగ్ చేస్తున్నారనమాట, అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళందరూ కలిసి. బట్ చాలా గ్రేట్, ఎందుకంటే ఎప్పుడో అప్పుడు ఫోన్లు, నంబర్లు కూడా లేని జనరేషన్లో ఇంతమంది గ్యాదర్ అయ్యారు. అది కూడా నంబర్స్ ఎట్లా కాంటాక్ట్ నంబర్స్ తెలిసినాయో కానీ, బట్ ఇంతమంది గ్యాదర్ అయ్యారు. ఆ నంబర్స్ తెలుసుకోవడం అన్నా, ఈవెంట్ చేయడం అన్నా, ఇంత లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఆఫ్టర్ చేయడం అన్న ఈవెంట్ చాలా గ్రేట్ అసలు. మా డాడీ ఇంకా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, ఆంటీస్ అందరినీ లైక్ చూసేసరికి నాకు ఏమనిపించిందంటే, ఈ జనరేషన్ కూడా పనికిరాదు వాళ్ళ ఫ్రెండ్షిప్ ముందల. అంత బాగుంది. నాకు ఎక్కడ కూడా ఇంత కూడా బోర్ అనిపించలేదు తెలుసా. ఆఫ్టర్ తినేసినాక మ్యూజికల్ చైర్స్ అండ్ లెమన్ స్పూన్ది అది గేమ్ ఆడిపించారు. ప్రతి ఈవెంట్ చాలా ప్లాన్డ్గా, ఆర్గనైజ్డ్గా చేసిరు. చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ ఎక్కడ కూడా చిన్నగా కూడా బోర్ కొట్టలేరా, వెళ్ళిపోదామని కూడా అనిపించలేదు. అంత బాగుందన్నమాట. ప్రతి సెకండ్ అంత టైం కూడా ఎలాగ అయిపోయిందో కూడా తెలియదు. చాలా మంచిగా అనిపించింది. అండ్ మన పేరెంట్స్ జనరేషన్ నుంచే మనం చాలా నేర్చుకోవచ్చు. టీచర్స్కి కానీ, లేకపోతే మెయిన్ టీచర్స్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారంటే, లైక్ పాలతో కాలు కడగడం కానీ, అండ్ హారతి ఇవ్వడం, ఇవన్నీ చూసి నాకు అరే మా రీయూనియన్ కూడా ఇలా చేసుకోవాలి అని నాకు అనిపించింది. అండ్ ఇంకా చాలా మంచిగా అనిపించింది నాకైతే. డాడీ వాళ్ళ నుంచే నేర్చుకోవచ్చు అసలు పెద్దలకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి. మా డాడీ వాళ్ళ టీచర్స్ అనమాట వీళ్ళందరూ. ఆయన మ్యాథ్స్ సార్, ఇంకా వీళ్ళందరూ టీచర్స్. ఇంకా డాడీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మెమోరీస్ అన్ని షేర్ చేసుకుంటున్నారనమాట. సురగడిచేస్తుండే, ఇంకా కొంచెం హిందీ రాస్తుండే అప్పుడు. క్లాస్కి కొంచెం ఎగ్గొట్టేస్తుండే. క్లాస్కి ఇక్కడ 1 o'clock వరకు ఉంటుండే. ఇక 2 o'clock నుంచి ఇక లంచ్కి పోయి ఇంకా అడ్డ వెళ్ళిపోతుండే. మా క్లాస్ కూడా కనవాలి ఎక్కువ. మా క్లాస్ కూడా కనవాలి. తర్వాత క్లాస్ కూడా ఉండేదా? ఇంకా హెచ్ఎల్కి వెళ్తుండే, ఇంకా రేగాలు వేస్తుండే.
అందరికీ నమస్కారం. మీ ముందు ఇప్పుడు మాట్లాడాలంటే నాకు భయం అవుతుంది మేడం, వాస్తవంగా చెప్పాలంటే. నా పేరు శ్రీనివాసాచార్యులు. అందరూ స్కూల్లో మొత్తం సీను పంతులు అనే అలవాటు అయిపోయింది సార్. ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తావు, ఫెయిల్ అవుతూనే ఉన్నాము. ఈసారి మంచిగా అంటే ఈసారి మళ్ళీ ఫెయిల్ అయితే ఇంటికి వస్తాను టీచర్ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి, కానీ పాస్ మాత్రం కాదని చెప్పి. అండ్ వాళ్ళ మెమోరీస్ షేర్ చేసుకుంటే ఎంత మంచిగా అనిపించింది తెలుసా. మస్తు ఫన్నీగా అనిపించింది, మంచిగా అనిపించింది. వాళ్ళ చైల్డ్హుడ్ డేస్, వాళ్ళు ఎట్లా ఆడుకురు ఏంది అని చెప్తే మంచిగా అనిపించింది అనమాట. మా డాడీ బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, ఆయననే మా డాడీ. అండ్ స్టార్టింగ్లో హారతి ఇచ్చేటప్పుడు ఒక పాట వచ్చింది కదా, ఇది ఈ అంకులే రాశారనమాట పాటని. సో అంకుల్ పాటలు రాస్తాడు, కొంచెం యూట్యూబ్లో సాంగ్స్ ఇవన్నీ ఉంటాయన్న అని మా డాడీ చాలాసార్లు చెప్పిండు. అండ్ ఆ పాట కూడా మంచిగా ఉండే. అండ్ అందరూ వాళ్ళ మెమోరీస్ చెప్పుకుంటున్నారు టీచర్స్కి. అంత ఈవెంట్ అయితే సూపర్, అసలు 100/100 ఇచ్చేయచ్చు, అంత బాగుంది. అండ్ ఆఫ్టర్ 25 years, అంతకన్నా ముందు నుంచే 10th తర్వాతకి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఇంకా నంబర్స్ గ్యాదర్ చేయడము, వీళ్ళందరూ రావడం గ్రేట్. ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యి కిడ్స్ ఉన్నాక రావడం కూడా చాలా గ్రేట్. అండ్ ఇంకొకటి ఏంటంటే టీచర్స్ నంబర్స్ దొరకడం ఇంకా చాలా. సో నాకు చాలా మంచిగా అనిపించింది. లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్, ఇంకా వాళ్ళు చాలా కష్టపడ్డారని అయితే అర్థమైంది. ఈవెంట్ కూడా అంత సక్సెస్ అయింది. ఇక్కడ మన ఇంటి దగ్గర చైర్మన్ రాజకాలంలో 10th వరకు చేశారు, మంచి కట్టారు స్కూల్. మీ స్కూల్ పేరు ఏం పేరు డాడీ? నువ్వు ఫస్ట్ స్టార్టింగ్లో చదివినప్పుడు ఏముంటుండే? బాలనార్ పబ్లిక్ హై స్కూల్. ఇప్పుడు ఉన్నత పాఠశాల. ఇప్పుడు జెడ్పిఎస్ అంటారా? ఇంగ్లీష్లో జెడ్పిఎస్ ప్రాథమిక ఉన్నత పాఠశాల తెలుగులో. మేము చదువుకునేటప్పుడు అయితే ఇవన్నీ గోడలు దుంకి వెళ్తుండే. అదే ఈ గోడ దుంకి పోతుండే అన్నావు కదా, చెప్పు నీ మెమరీస్ చెప్పు. గోడ దుంకి పోయి ఏం చేస్తుండే? హెచ్ఎంటీయా? ఇది హెచ్ఎల్ కాలనీ మొత్తం. హెచ్ఎల్ కాలనీ అడివా? పండ్లు, జామ పండ్లు, ఏదంటే అవి కాలనీలో తిరిగి దొంగతనం చేసి తిని తెచ్చుకునేవాళ్ళం. ఆఫ్డైన్ వచ్చి దుమ్మ గుర్తు జామకాయలు, రేగికాయలు తెంపుకొని తింటుండేనేమో. మొత్తం అడివేనా ఇదంతా? హెచ్ఎల్ అడివా? అక్కడ ఇల్లు ఉన్నాయి, కొటాసులు ఉన్నాయి. ఒకప్పుడు లేవు కదా? ఉన్నాయి, ఒకప్పుడు కూడా ఉండేనా? పెద్ద కాలనీ. మన ఇంటి దగ్గర హెచ్ఎల్ కాలనీ ఎట్లా ఉంటుంది, ఇది అంతకంటే చాలా పెద్ద కంపెనీ కదా. కంపెనీ పక్కన కొటాసు. మస్తు ఎంజాయ్ చేసిరా? అప్పుడు ఫుల్ ఎంజాయ్. చదవడం తక్కువ, తిరగడం ఎక్కువ. కానీ అప్పుడు చదివినవి 4 ముక్కలైనా గుర్తున్నాయి. నీ స్వీట్ మెమొరీ ఏంది డాడీ స్కూల్లో? స్వీట్ మెమొరీ అంటే ఇక ఫ్రెండ్స్ కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, ఆడుకున్నాం, గుర్తు చేసుకుంటాం అప్పుడప్పుడు. ఇంకా మెమొరీస్ అంతేనా? చెప్పు, ఇంకా ఏమన్నా చాలా ఉన్నాయి చెప్పు. ఫస్ట్ అప్పట్లో మాకు డ్రెస్సులు ఇప్పిపోయే వాళ్ళు, చినిపోయిన చెట్లు వేసుకొని వచ్చేవాళ్ళము. షూలు లేవు, ఇప్పుడు లేవు సరిగా. తాత అప్పుడు పెన్ను కొనియమంటే ఏమంటుండే? అప్పుడు పెన్నులు, బుక్కులు ఇప్పియకుంటుండే. పెన్ను కొనియమంటే రిఫిల్ కొనిస్తుండే అంట. అప్పుడు అంతా ఏది ఇప్పియకున్నా చదివినంత వరకు మంచిగా చదివినాం, గుర్తున్నాయి. అప్పుడు చదివిన తెలుగు అయితే గుర్తుంది, హిందీ కూడా గుర్తున్నాయి, కానీ హిందీ రాకపోతుంది. తెలుగు నాకు అంతంత వస్తుంది. మా డాడీకి అసలు ఫుల్ షై అనమాట, చాలా సిగ్గు. ఆఫ్ కెమెరా ముందర చాలా మాట్లాడతాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్, వాళ్ళ స్కూల్ మెమరీస్ అన్నీ చెప్పేటోడు. బట్ ఆన్ కెమెరా ఆయన మాట్లాడలేకపోతుండు. బట్ కొంచెం అయితే రికార్డ్ చేసినాను. అండ్ అందరికీ ఇంకా ఈవెంట్ లాస్ట్లో షీల్డ్స్ అయితే ఇచ్చారనమాట. 25 years షీల్డ్ ఉంటుంది వాళ్ళకి, ప్రైజ్ లాగా సంథింగ్ అలా ఇచ్చారనమాట. ఆఫ్టర్ దట్ మేమైతే ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఇక్కడ ఈవెంట్ అంతా అయిపోగానే సెండ్ ఆఫ్ ఇచ్చేసారు టీచర్స్కి. ఇచ్చినాక మేము కూడా అందరం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి ఇంటికైతే వెళ్ళాము. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారు లాస్ట్ వరకు, అంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ గాయ్స్ లైక్ ది వీడియో. ఇప్పుడు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో పూజా వ్లాగ్స్.
మీ సపోర్ట్ విగ్రహారాలు మానేసి ముఖ్యమైన మానేసుకొని ఇదే కార్యక్రమం మీద చాలా సమయం కేటాయించడం. ఎందుకంటే మన గురువులను మనం డాడీ వాళ్ళది బాలనగర్లో జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అనమాట. కొంచెం కొంచెం మంచిగా డెవలప్ చేసిరు. అప్పుడు డాడీ వాళ్ళకి కాకి డ్రెస్ లాగా ఉంటుండే, అంటే పోలీస్ డ్రెస్ లాగా ఉంటున్నాయి. అవన్నీ ఫొటోస్ గ్రూప్లో చూసినాను అనమాట. మంచిగా అనిపించింది. కుదిరితే నేను అవి కూడా షార్ట్లో షేర్ చేస్తాను అనమాట. మినీ వ్లాగ్ లాగా పెడతాను. అండ్ ఆఫ్టర్ దట్ ఈవెంట్ టీచర్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసినాక మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము టైం స్పెండ్ చేద్దామని. చెల్లె వాళ్ళతో కొంచెం బయటికి వెళ్ళేసి వచ్చి మంచిగా టైం స్పెండ్ చేసినాము. అండ్ ఈవెంట్లో కొంచెం చిన్నగా మిస్ అయిన క్లిప్స్ అయితే నేను లేను కదా అప్పుడు, మా డాడీ నాకు సెండ్ చేశారనమాట. గ్రూప్లో వస్తాయి కదా, అవి మీకు షేర్ చేస్తున్నాను. ఇవి మనకి మెమొరీ లాగా కూడా ఉంటాయి అని చెప్పేసి నేను పెట్టినాను వీడియోలో. అండ్ మీరు ఇక్కడి వరకు చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఇలాగే ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఏమైనా తప్పుగా అన్నా లేకపోతే కొంచెం వీడియోలో ఏమైనా మార్చుకోవాల్సింది ఉన్నా కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడి వరకు చూస్తే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఐ హోప్ యూ గైస్ లైక్ ది వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో పూజా వ్లాగ్స్ బీజేఆర్ అని కొడితేనే నా మొత్తం పూజా వ్లాగ్స్ బీజేఆర్ అని కొడితేనే నా యూట్యూబ్ ఛానల్ అయితే వస్తుంది అనమాట. సో మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్ గాయ్స్, అందరు మంచిగా ఉండండి. బాయ్.